ఓం గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మేషరాశి వారి జాతక ఫలితాలని తెలుసుకుందాము. ఈ రాశి జాతకుల జీవితంలో కొన్ని మార్పుల్ని గమనించాము. మీ సమస్యలు, దుఃఖాలు, బాధలు అంతం కాబోతున్నాయి. మీ కష్టాలను చూసి దేవతలే మీ ఇంటికి రాబోతున్నారు. అయితే ముందుగా మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. మీ అదృష్టాన్ని, భవిష్యత్తుని పాడు చేయటానికి ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు కారణభూతం అవుతున్నారు. వారిలో ఒకరు మీకు లేనిపోనివి చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. వారు మీ ఇంట్లోని వారు. మరొకరు మీ భాగస్వామికి మీపై తప్పుడు మాటలు చెప్పి మీ ఇంట్లో గొడవలు రావడానికి కారణమవుతున్నారు. వారు మీకు కొంచెం దూరపు బంధువులు కాబట్టి ఎవరిని చెప్పినా విని వదిలేయండి. మనసులో పెట్టుకోవద్దు. మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మీరు డబ్బు సంపాదిస్తే వారు మీ పైన అసూయ పడుతున్నారు. మీ భాగస్వామిని కూడా మీకు దూరంగా ఉండటం, మీ భాగస్వామిని కూడా వారికి దూరంగా ఉంచడం మంచిది. వీరి గురించి మరికొన్ని విషయాలు మీకు తర్వాత ఈ వీడియోలో వివరిస్తాము. మీకు కొన్ని శుభవార్తలు కూడా చెప్పబోతున్నాము. అది 1 కాదు, 2 కాదు, 3 వార్తలు. వాటిని వింటే మీరు సంతోషంతో గంతులేస్తారు. అవును స్నేహితులారా, మీ ఇంటికి 5గురు పెద్ద దేవతలు రాబోతున్నారు. ఎందుకు మీ ఇంటికి వస్తున్నారంటే భోజనం చేయడానికి మీ ఇంటికి వస్తారు. అందుకే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని కష్టదుఖాలు, బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా అంతమైపోతాయి. ఎప్పుడు హనుమంతునిపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఆయన ఆశీర్వాదంతోనే 5గురు పెద్ద దేవతలు భోజనం చేయడానికి మీ ఇంటికి వస్తున్నారు. ఈ స్వాగతంలో ఈ 4 తప్పులు పొరపాటును కూడా చెయ్యొద్దు. అవి మేము మీకు చెప్పబోతున్నాము. స్నేహితులారా గుర్తుంచుకోండి. మొదటి అతిపెద్ద సంఘటన. ముందు మేము మీకు చాలా పెద్ద విషయాల గురించి చెప్తాము. దీని సత్యాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ సమాచారాన్ని సరదాగా భావించే తప్పు చెయ్యకండి. మొదటి నుండి పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే రాబోయే ఈ యొక్క తిథి మీ జీవితంలో జరిగే సంఘటనలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మేము 2 చేతులు జోడించి విన్నవిస్తున్నాము. ఒకవేళ ఈ విషయము మీ ముందుకు వస్తే దీనిని మామూలుగా జరిగింది అనుకోవద్దు. ఎందుకంటే శాస్త్రాల్లో కూడా రాసి ఉంది, దేవతలు ఎప్పుడూ స్వర్గం నుండి రారు. అప్పుడప్పుడు మనుషుల రూపంలో మీ ఇంటికి భోజనం చేయటానికి వస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఆ సమయంలో మీ నుంచి 4 తప్పుల్లో ఏ ఒక్కటి జరిగినా ఆశీర్వాదానికి బదులు జీవితాంతం బాధపడాల్సి రావచ్చు. ఈ విషయాన్ని చివరి వరకు గమనించండి. ఎందుకంటే 5గురు దేవతలు ఇప్పటికే మీ ఇంటి చుట్టుపక్కల ఉండొచ్చు. అందుకే మేము మీకు చెప్తున్నాము. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడే చూడండి. చాలా పెద్ద సంఘటనలు ఇప్పుడు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీరు సంతోషాలతో ఈ భూమిపై నాట్యం చేస్తారు. ఈ భూమిపై మొట్టమొదటి ఇంత పెద్ద సంఘటన జరుగుతుందని అనిపిస్తుంది. మరి మీ ఇంటికి ఎందుకు రావాలి? ఇంత పెద్ద పెద్ద శక్తులు ఎందుకు వస్తాయి? దీని గురించి కూడా చెప్తాము. అసలు ఏ దేవతలు మీ ఇంటికి వస్తారు అంతా మీకు వివరంగా చెప్తాము. మేము కోరేది ఏమిటంటే శ్రద్ధగా ఈరోజు ఈ ముఖ్యమైన విషయాలు గమనించండి. ఎవరు ఆ 5గురు దేవతల శాస్త్రం ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి అదృష్టంగా మారే సమయం వస్తుందో అప్పుడే ఈశ్వరుడు స్వయంగా పరీక్ష తీసుకోవడానికి వస్తాడు. ఇవి 5 రూపాలుగా రావచ్చు. మొదటిగా ఆకలితో ఉన్న సాధువు లేదా వృద్ధుడి రూపంలో, రెండవది పెద్ద లేదా నిస్సహాయ స్త్రీ రూపంలో, మూడవది అకస్మాత్తుగా వచ్చిన బంధువు లేదా అతిథి రూపంలో, నాలుగవది దారి అడిగే అపరిచితుడు రూపంలో, ఐదవది పిల్లలు లేదా వికలాంగుల రూపంలో. మీరు కేవలం తినడానికే రారు. వీరు మీ సంస్కార ప్రవర్తన, అహంకారం చూడటానికి వస్తారు. ఎప్పుడైతే దుర్గాదేవి మీ ఇంటికి విచ్చేస్తారో అప్పుడు స్నేహితులారా, ఆమె పాదస్పర్శ అవ్వగానే మీ ఇంట్లో అన్ని రకాల చెడు శక్తులు వాటంతట అవే దూరమైపోయి మంచి ఫలితాలు వస్తాయి. అసలు అకస్మాత్తుగా ఎలా జరిగిందంటూ మీరు ఆశ్చర్యపోతారు. ఏ దేవతలు మిమ్మల్ని రక్షిస్తున్నారో మీ శత్రువులకు తెలిస్తే వారు భయపడిపోతారు. అవును, భోజనం ఎందుకు అంటే శాస్త్రాల్లో అన్నాన్ని దైవస్వరూపంగా చెప్పారు. ఏ ఇంట్లో అయితే అన్నాన్ని అవమానిస్తారో అక్కడ లక్ష్మి నిలవదు, అక్కడ పుణ్యము ఉండదు. ఏ ఇంట్లో అయితే అన్నాన్ని ప్రేమగా వడ్డిస్తారో అక్కడ దేవతలు స్వయంగా కొలువై ఉంటారు. ఇటువంటి సంఘటనలే మీ కేవలం రాబోయే ఏ ఒక్క రోజైనా మీ జీవితంలో జరగబోతుంది.
దీనిని మీరు దైవలీల అనొచ్చు, లేదా దైవ చమత్కారం కూడా అనవచ్చు. ఈ రోజున మీకు ఇంత పెద్ద పెద్ద శక్తులు మీ ఇంటికి వస్తాయి. దీనిని మీరు ఎప్పుడూ ఊహించి ఉండరు. అసలు భగవంతుడు మన జీవితంలో ఏది చేసినా మంచికి చేస్తాడు. రేపు మీకు తెలిసిపోతుంది. రేపటి ఉదయం మీ జీవితంలోని అత్యంత అద్భుతమైన రోజుల్లో ఒకటవుతుంది. భగవంతుని లీల కళ్ళారా చూడబోతున్నారు. ఇటువంటి గొప్ప వార్త మొదటిసారి జీవితంలోకి వస్తుంది. నేనేమీ తమాషా చేయటం లేదు, నిజం చెప్తున్నాను. అందరూ కూడా ఇలాగే జరుగుతుందని మీరు నమ్మండి. స్నేహితులారా, ఈ తప్పు చెయ్యొద్దు. సరే, ఈ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, ముఖంపై చిరాకు. అంటే ఒకవేళ అతిథి అకస్మాత్తుగా వస్తే ముఖంపై ఇప్పుడు ఎందుకు వచ్చారు, తినే సమయానికి పాడు చేస్తారు, ఇప్పుడు ఏం వండాలి అనే భావం వస్తే ఆ క్షణమే దేవతలు అర్థం చేసుకుంటారు వీళ్ళు ఆశీర్వాదానికి అర్హత కాదని. దేవతలు మాటలను చూడరు, భావాన్ని చూస్తారు. అందుకే వారి ముందు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. వారి స్వాగతంలో ఏ తప్పు చెయ్యొద్దు. ఎందుకంటే పైవాడు ఇచ్చేటప్పుడు అంతులేని సంతోషం ఇస్తాడు. ఇప్పుడు మీతో కూడా అలాగే జరగబోతుంది. మొత్తం బ్రహ్మాండంలోని దేవతలు మీతోనే ఉన్నారు. అందుకే ఇటువంటి పెద్ద తప్పు చెయ్యొద్దు. ఇక రెండవది, నిల్వ ఉంది లేదా మనసులో లేకుండా చేసిన భోజనం. అంటే స్నేహితులారా, ఒకవేళ భోజనం పెడితే అది మనసుతో కాదు, ప్రేమతో కాదు, శ్రద్ధతో కాదు అంటే అప్పుడు శాస్త్రాలు చెప్తున్నాయి, అటువంటి అన్యం పుణ్యం కాదు, మహాపాపం అవుతుంది. మనసులో ఎలాగలాగా పెట్టేద్దామనే భావిస్తే అవకాశం చేజారిపోతుందని అర్థం చేసుకోండి. అవును, ఇది మీ రెండవ తప్పు కావచ్చు. దీనిని కూడా చాలా శ్రద్ధగా గుర్తించుకోవడం ముఖ్యం. తప్పు చేస్తే బాధపడతారు, ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు. అందుకే మీ ఇంటికి ఇంత పెద్ద దేవతలు వస్తున్నారు. అవకాశం మీ చేతుల్లోనే ఉంది, దీన్ని పోనివ్వద్దు. ఇది మీతో మా విన్నపం. ఇక మూడవ తప్పిదం ఏమిటంటే కనుక, పోలిక మరియు తిరస్కారం. అంటే ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ మనసులో ఈ ఆలోచన వస్తే మీరెందుకు వీరితో కూర్చోవాలి, వీరి స్థాయి ఏమిటి అనిపిస్తే అదే క్షణంలో మీరు దేవతలకు దూరం అవుతారు. అహంకారంతో భోజనం పెట్టారు. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఉండడు. అందుకే ఎప్పుడూ తనపై, తన తెలివితేటలపై, దేనిపై గర్వపడకూడదు, అహంకారం చూపకూడదు. ఎందుకంటే మనం భగవంతుడు ఆడించే కీలుబొమ్మలం మాత్రమే. భగవంతుడు ఎలా ఆడిస్తే మనం అలాగే జీవితంలో నడుస్తుంది. అందుకే గర్వం దేనికి? భగవంతునిపై నమ్మకం ఉంచండి మరియు చాలా సామాన్యమైన జీవితం గడపండి. ఏది జరిగినా మంచికే జరుగుతుంది, పైవాడి ఆశీర్వాదం లభించింది అనుకోండి. 5 పెద్ద శక్తులు ఈ రోజున మీ ఇంట్లో కనిపిస్తాయి. అందుకే మిఠాయిలు పంచడానికి సిద్ధం అవ్వండి. సమయం చాలా తక్కువ ఉంది. 4వ తప్పు, భోజనం తర్వాత అనాదరణ. అలాగే శ్రద్ధగా వినండి. మీరు చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు. ఒకవేళ భోజనం తర్వాత సరిగ్గా సాగనంపకపోయినా, నీళ్లు అడగకపోయినా, గౌరవంగా మాట్లాడకపోయినా పరీక్షల్లో ఓడిపోయినట్లే అని అర్థం చేసుకోండి. శాస్త్రాలు చెప్తున్నాయి, అతిథి భోజనంతో కాదు, మీ ప్రవర్తనతో తృప్తి చెందుతాడు. అందుకే ఎల్లప్పుడూ మీ ప్రవర్తన మంచిగా, గౌరవంగా ఉంచుకోండి. మీ ఇంటికి ఎవరు వచ్చినా వారి బాగోగులు బాగా చూసుకోండి. ఎందుకంటే అతిథులు భగవంతుడు పంపిన రూపాలు. వారి స్వాగతంలో ఏ తప్పు చెయ్యొద్దు. ఆ తరువాత మీ జీవితంలో పెద్ద పెద్ద శుభవార్తలు వచ్చేస్తాయి. అవును స్నేహితులారా, మేము మీకు చెప్పిన ఈ 4 తప్పులు చేయకపోతే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆశీర్వాదం నేరుగా మీపై వస్తుంది. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, భగవంతుడు అన్యాయం చేయుడు, ఆలస్యమే చేస్తాడు. మీరు అన్యాయం జరగలేదని గమనిస్తారు. మీ జీవితంలో ఇలాంటి మార్పులు వస్తాయి. ఆగిపోయిన ధనం వస్తుంది, ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది, సంతానం, అదృష్టం బాగుంటుంది, అకస్మాత్తుగా శుభవార్త అందుతుంది, ఏళ్లనాటి కష్టం అంతమవుతుంది. ఎందుకంటే దేవతలు ఖాళీ చేతులతో రారు. బహుశా రాబోయే ఈ రోజు మీ ఇంటికి ఎవరైనా కూడా రావచ్చు. వారిని సాధారణ వ్యక్తిగా భావించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈశ్వరుడు ఎల్లప్పుడూ సామాన్య రూపంలోనే వస్తాడు. ఒకవేళ ఈ సమాచారం మీ హృదయాన్ని తాకితే కామెంట్ బాక్స్లో తప్పకుండా ప్రతి అతిథిని దేవతగా భావిస్తున్నానని కామెంట్ చేయండి. మా ఛానల్ను లైక్ చేయండి. స్నేహితులారా, మీరు మీ జీవితంలో ఇలా నిర్ణయించుకుంటే భగవంతుడు మీ జీవితాన్ని
ధనవంతుడిగా మార్చేస్తాడు. అలాగే రాజు జీవితం గడుపుతాడు. ప్రతి చోట గౌరవం దక్కుతుంది. మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. ధనధాన్యాలకు కొరత ఉండదు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీరు ఇటువంటి మంచి పనులు చేసినప్పుడు హనుమంతుడు మీకు ఎప్పుడూ తోడుంటాడు. మీ జీవితంలో ఏ ఇబ్బంది, ఏ దుఃఖము, బాధ రాదు. ఈరోజు లాటరీ కాదు, జాక్పాట్ తగులుతుంది. స్నేహితులారా, ఈరోజు మీకు మాట లాటరీ గురించి కాదు, జాక్పాట్ గురించి. మీ యొక్క అదృష్టాన్ని మార్చే ఉన్నత స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టే జాక్పాట్. ఎందుకంటే మహాసంయోగం ఏర్పడింది. అదృష్టం ద్వారం తెరుచుకుంది. ఈ యొక్క సందేశం వింటున్న వీరు ఎవరు సామాన్య వ్యక్తులు కారు. వీరిని స్వయంగా భగవంతుడే తన మీదకు ఎక్కించుకున్నాడు. అందుకే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చడానికి వచ్చింది. చాలా కష్టపడి మీకోసం ఈ ప్రత్యేక విషయాన్ని తయారు చేశాను. మాకు తెలుసు మీరు మధ్యలో వదిలిపెట్టారని, మరియు మీ చెడిపోయిన అదృష్టాన్ని మార్చుకుంటారని. మీ కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోండి. కష్టపడండి. కష్టపడటానికి భయపడొద్దు. చూడండి, మాకు తెలుసు మీరు దేని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు. ఇబ్బందులు నిరంతరం మీ జీవితంలో వస్తున్నాయి. ఒకటి కాదు, రకరకాల ఇబ్బందులతో రోజుకు సతమతం అవుతూనే ఉన్నారు. మాకు తెలుసు మీరు మీ మనసుపై నియంత్రణ కోల్పోతున్నారు అని. మీరు మీ పనుల్లో అలసత్వం చూపకూడదు అనుకుంటున్నారని. కానీ వద్దన్నా బద్ధకం వచ్చేస్తుంది. మీరు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని అనుకుంటున్నారు. కానీ మళ్ళీ అదే తప్పు జరుగుతుంది. అయితే ఈ సమయంలో మహాదేవుని నుంచి కొన్ని సంకేతాలు అందుతున్నాయి. మరియు ఈ సంకేతాలు కేవలం మీకోసం, మీ జీవితం కోసం చాలా పెద్ద సంఘటనలు రాబోయాయి. కేవలం ఈ రోజునే ఇలా జరగబోతుంది. మీ జీవితంలో జరుగుతుంది. అవును, ఇది నేరుగా వార్త. ఈరోజు ఖగోళ మార్పు జరుగుతుంది. దీనికి సిద్ధపురుషులు ధనజ చక్ర జాగరణ అంటారు. ఇటువంటి మహాయోగం ఎవరి జాతకంలోనూ చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ఒకవేళ మీ జాతకంలో ఇంత మంచి యోగం ఉంటే అప్పుడు అర్థం చేసుకోండి, భగవంతుని ఆశీర్వాదం నేరుగా మీపై ఉంది. అప్పుడే మీకు ఇంత పెద్ద శుభవార్త అందుతుంది. ఇటువంటి మహాయోగం మొదటిసారి ఏర్పడింది. ఈ సమయంలో ఎవరికైనా లాటరీ కాదు, నేరుగా జాక్పాట్ తగులుతుంది. ఎందుకంటే సంయోగం ఏర్పడినప్పుడు మనిషి పాత అదృష్టం, పాత కర్మలన్నీ తొలగిపోతున్నాయి. ఆ తరువాత అకస్మాత్తుగా కర్మాల ఫలితం అందుతుంది. ఈ అదృష్టం ఒక్కసారి తగులుతుంది, కానీ ఆ ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇది తలరాతట. ఇప్పుడు మీ అదృష్టం మీకు మద్దతుగా నిలబడింది. ఈరోజు ఎవరైతే వింటున్నారో వారి పేరు అదృష్టం జాబితాలో రాయబడుతుంది. కొంచెం ఓపిక పట్టండి. మీ జీవితంలో కూడా ఇప్పుడు మారుతుంది. మీ దగ్గర చాలా డబ్బు మరియు సంపద వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అవును స్నేహితులారా, మీకు ఈ 3 సంకేతాలు అందుతాయి. ఎప్పుడైతే ఈ 3 సంకేతాలు మీ జీవితంలో పూర్తవుతాయో అప్పుడు భగవంతుని ఆశీర్వాదంతో ధనవర్షం మొదలవుతున్నట్టు అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, ఇంటా బయట ఏదో అపరిచిత శబ్దం తలుపు తట్టినట్లు వినిపించటం. ఇది ధనప్రవేశానికి సంకేతం. రెండవ సంకేతం, అకస్మాత్తుగా మనసులో ధైర్యం కలగడం. లోపల నుండి ఎవరో ఇప్పుడు నా సమయం వచ్చిందని చెప్తున్నట్టు ఉండటం. మూడో సంకేతం, ఏదో పాత సమస్య వాటంతట అదే పరిష్కారం అవడం కనిపిస్తుంది. ఇది మహాసంయోగం, గుర్తింపు. ఇటువంటి సంఘటనలే కేవలం ఈ రోజున మీ యొక్క జీవితంలో కలకపోతున్నాయి. ఒకవేళ నమ్మకం లేకపోతే ఓపిక పట్టండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఎలా వస్తుందో మీకు నమ్మకం కలిగిస్తాము. మరి మీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళగలరు అంతా మీకు చాలా వివరంగా చెప్తాము. మా యొక్క ఏ మాటను తమాషాగా భావించి తప్పు చేయొద్దు. చాలా లాభదాయకమైన సమాచారాన్ని మీకు తీసుకొచ్చాము. దీనిని ఒకవేళ సగంలో వదిలేస్తే రాబోయే సమయంలో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే మేము మీకు కొన్ని ఉపాయాలు, కర్మల గురించి చెప్పాలనుకుంటాం. అవునండి, జాక్పాట్ పొందటానికి ఒక మాట గుర్తుంచుకోండి. ఈరోజు సాయంత్రం మీ గుమ్మం దగ్గర దీపం వెలిగించి ఉంచండి. ఈ దీపం ఆ శక్తిని ఆకర్షిస్తుంది. ఏదైతే ధనభాగ్యాన్ని మేలుకొల్పుతుందో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నెమ్మదిగా చెప్పండి, నా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అని. చిన్న ఉపాయం మహాసంయోగం మీ యొక్క అదృష్టాన్ని పైకి పట్టుకుని లాగుతుంది. చాలా పెద్ద అదృష్టం మీ పేరు మీద తగులుతుంది. ఆ తరువాత మీ ఇబ్బందులు, డబ్బు సమస్య ఎప్పటికీ అంతమైపోతాయి. ఇప్పటి వరకు
వీడియో చూస్తే ఛానల్ను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ, జై బజరంగబలి, జై విష్ణుదేవ, జై గణేష, జై లక్ష్మీమాత, జై దుర్గామాత అని కామెంట్ సెక్షన్లో రాయండి. మీ అన్ని పనులు జరుగుతాయి. ఆ దేవి కృపా కటాక్షలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. స్నేహితులారా, శివశాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.